ఏమైతుంది కాదు, ఇప్పుడు దేవుడు నమ్ముకున్నావు బాగుంది, బాప్తీసం తీసుకుంటే పరలోకానికి పోతావు కదా. తీసుకుందాం సార్, తీసుకెళ్ళేంత వరకే తీసుకుందాం. అది కాదే పెద్ద చెప్పండి, మంచి మాటనే. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు అన్నులకి దేవుడు నమ్ముకున్న వాళ్ళకంటే వాళ్ళకి తెలీదు. నువ్వు దేవుడు నమ్ము చర్చికి వెళ్తావు ఆదివారము పోతాము, మరి చర్చికి వెళ్తాడు ఈ వయసు వరకు బాప్తీసం తీసుకోపోతే ఇప్పుడు ఏ రాత్రి ఆయన పిలుస్తాడో తెలియదు, ఏ రాత్రి ఆయన వస్తాడో తెలీదు, మరి పోయి నరకంలో పడతావు కదా. మన అభిమానం బట్టి ఇంకా మంచిగా నేను బాగా దిష్టిలో బాగుండా కాబట్టి ఇంకా తీసుకెళ్ళాను. అనుకోవద్దు పెద్ద ఆయన, తీసుకో. ఏ నిమిషం ఏం జరుగుతుందో మనకు తెలీదు, బాప్తీసం తీసుకో. తీసుకున్నా సార్, మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో మనం ఏదైనా ఊరుకోతుంటే రైలు వచ్చినప్పుడు వెళ్తామా, రైలు రాకముందుకు వెళ్తామా? రైలు వస్తానికి ముందర మనం ఒక గంట ముందు ఉంటాము. ఇది కూడా అంతే, బాప్తీసం తీసుకొని రెడీగా ఉంటే ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళిపోతాం. అది బాప్తీసం తీసుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదా సార్, మంచిదా సార్.